సముద్రము దాటిన హనుమంతుడు. సముద్రం ముందు కూర్చుని వానర వీరులంతా సముద్రం దాటడం ఎలాగా అని అందరూ ఆలోచనలో పడ్డారు. జాంబవంతుడు, హనుమ, నీవు దివ్యవరాలు పొందిన మహానుభావుడవు. ఈ సముద్రం దాటి సీత జాడ తెలుసుకొనగలవాడివి నీవే. నీ శక్తి నీకు తెలియదు. దివ్యరూపం ధరించి కార్యసాధనకు ఉపక్రమించు. మహాబల సంపన్నుడవైన నీవు సాధ్యం కానిది ఏదీ లేదు అన్నాడు. మిగతా వానర వీరులందరూ ఆంజనేయుణ్ణి ప్రోత్సహించారు. అందరి ప్రోద్బలంతో హనుమంతుడు ప్రభా దివ్యకాయాన్ని ధరించాడు. తాతా జాంబవంత, నేను లంకకు పోయి సీతాదేవి జాడ తెలుసుకుని వస్తాను అని మహేంద్ర పర్వతంపై ఎక్కి నిలిచి తన తండ్రి అయిన వాయుదేవుణ్ణి మనసును తలుచుకుని సముద్రంపైకి ఉవ్వెత్తున ఎగిరాడు. ఆ తాకిడికి పర్వతాలు కదిలాయి, చెట్లు నేలకూలాయి. హనుమంతుడు లంకకు చేరేందుకు ఆకాశ మార్గాన చాలా వేగంగా ప్రయాణిస్తున్నాడు. ఇంతలో మైనాకుడనే పర్వతం పైకి వచ్చి హనుమంతుడిని విశ్రాంతి తీసుకోవాలని కోరాడు. కానీ హనుమంతుడు నేను సీతాన్వేషణ అనే ముఖ్యమైన పనిలో ఉన్నానని చెప్పి ముందుకు సాగాడు. మైనాకుడు హనుమంతుడిని ఆశీర్వదించి తిరిగి సముద్రంలోనికి వెళ్ళిపోతాడు. దేవతలు నాగమాత అయిన సురసను హనుమంతుడిని పరీక్షించమని పంపిస్తారు. అప్పుడు సురస ఒక భయంకరమైన రూపాన్ని పొంది సముద్రం నుండి బయటకు వచ్చి హనుమంతుడితో, నిన్ను దేవతలు నాకు ఆహారంగా ఇచ్చారు, నేను నిన్ను తింటాను, కాబట్టి నువ్వు నా నోట్లోకి దూరు అని పలికింది. అప్పుడు హనుమంతుడు, నేను సీతమ్మ జాడను కనిపెట్టడం కోసం వెళ్తున్నాను. ఒకసారి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి వెళ్ళి రాముడికి ఆ విషయం చెప్పి నీ నోట్లోకి ప్రవేశిస్తాను, కానీ ప్రస్తుతానికి నన్ను వదిలిపెట్టు తల్లి అని వేడుకున్నాడు. అప్పుడు సురస, అలా కుదరదు, నాకు బ్రహ్మదేవుని వరం ఉంది, నువ్వు నా నోట్లోకి ప్రవేశించవలసిందే అని తన నోరును పెద్దగా తెరిచింది. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని బాగా పెంచాడు. సురస కూడా తన నోటిని బాగా పెంచింది. అలా ఇద్దరూ 100 యోజనాలు పెరిగిపోయారు. అప్పుడు హనుమంతుడు బొటనవేలంత చిన్నవాడిగా అయిపోయి ఆ సురస నోటిలోకి ప్రవేశించి బయటకు వచ్చి, అమ్మా, నువ్వు చెప్పినట్టు నీ నోట్లోకి వెళ్ళి వచ్చాను, సరిపోయింది కదా, ఇక నేను బయలుదేరుతాను అన్నాడు. అప్పుడు సురస ఆనందంతో ఎంత బుద్ధిబలం అని హనుమంతుణ్ణి దీవించింది. అప్పుడు హనుమంతుడు సురసకి ఒక నమస్కారం చేసి ముందుకు వెళ్ళిపోయాడు. అలా వెళ్తున్న హనుమంతుడిని సింహిక అనే రాక్షసి సముద్రంలో నుండి చూసింది. ఆ సింహిక కామరూపి. ఆమెకు నీడను పట్టి లాగే శక్తి ఉంది. అప్పుడు ఆమె హనుమంతుడి నీడను పట్టి లాగడం మొదలుపెట్టింది. తన గమనం తగ్గుతుంది అని గమనించిన హనుమంతుడు తన శరీరాన్ని ఒక్కసారిగా పెద్దగా చేశాడు. ఆ సింహిక కూడా తన శరీరాన్ని పెద్దగా చేసింది. మళ్ళీ హనుమంతుడు చిన్నవాడిగా తన శరీరాన్ని మార్చి ఆ సింహిక నోటి ద్వారా లోపలకు ప్రవేశించి ఆమె మర్మ అవయవాన్ని తెంచుకుని బయటకు వచ్చాడు. అప్పుడు సింహిక గిలగిలా తన్నుకుని మరణించింది. అలా హనుమంతుడు ముందుకు వెళ్ళాడు. శతయోజనాల సముద్రాన్ని ఆవలీలుగా దాటి రాత్రికల్లా లంకా నగరంలోని త్రికూట పర్వతంపై ఎక్కి చేరుకున్నాడు హనుమంతుడు. ఆంజనేయుడు లంకా నగర ప్రవేశము. అటువైపుగా రాక్షసులు వస్తుంటే అక్కడే ఉన్న చెట్టుపై ఎక్కి కూర్చున్నాడు హనుమంతుడు. ఆ రాక్షసులు ఆ చెట్టు క్రిందే కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. వారి మాటల మధ్యలో సీత అనే పదం వినిపించేసరికి హనుమంతుడు కుతూహలంగా విన్నాడు. అనుకోకుండా సీతమ్మ సమాచారం కొంత తెలియవచ్చును, లేక సీతాదేవినే చూడగలనని ఒక నిర్ణయానికి వచ్చాడు. అదే సమయానికి లంక అంతా దీపాలతో కోటి సూర్యులు ఒక్కసారిగా విరజిమ్మిన కాంతి వలె తలతల్లాడుచు స్వర్గాన్ని మరిపింపచేసింది. అందరూ నిద్రపోవు వరకు అక్కడే ఉండి తరువాత తన రూపం మార్చుకుని చిన్న కోతిగా తయారై ఎవరికంటా పడకుండా అతి జాగరూకతో సువేలాద్రి దాటి లంకా ద్వారం చేరుకున్నాడు. ఆ ద్వారాన్ని కాపలా కాస్తున్న లంకిని అనే రాక్షసి హనుమంతుణ్ణి పట్టుకుని, ఈ కోతి ముఖానికి లంకా ప్రవేశం కావాలా అంటూ గట్టిగా మొట్టింది. హనుమంతుడు
ఆ మొట్టుకు కోపించి దాని ముఖం మీద ఒక్క చరువు చరిచాడు. ఆ చరువుతో దానికి మూతిపళ్ళు రాలి రక్తాలు చిమ్మగా భయపడి 2 చేతులు జోడించి, శరణు వానర వీరా, శరణు, నేను ఈ లంకను కాపాడుతున్న శక్తిని, నన్ను లంకిణి అంటారు, నీకు జయం కలుగుతుంది, వెళ్ళిరా వాయుపుత్ర అని లంకిణి అదృశ్యమైపోయింది. అక్కడి నుండి మారుతి నిర్భయంగా లోపలకు వెళ్ళాడు. ఇంటింటా వేదఘోషలు వినిపిస్తున్నాయి. దేవాలయాల జయఘంటనాదాలు, ఎటు చూసినా అందమైన పూల చెట్లు, వాటి నుండి అప్పుడే వికసించిన పువ్వుల పరిమళంతో చక్కగా వీస్తున్న గాలి, ఆహా ఏమీ వైభవము, స్వర్గము కూడా ఈ లంక ముందు దిగదుడుపు కదా అనుకుంటూ ముందుకు వెళ్ళాడు ఆంజనేయుడు. హనుమంతుడు సీతాదేవిని కలుసుకొనుట. ఆంజనేయుడు సామాన్య వానర రూపంతో లంకలోకి ప్రవేశించాడు. లంకలోని మేడలు, మందిరాలు, గోపురాలు మొదలగు అన్ని ప్రదేశాల్లో ఎంతో జాగ్రత్తగా వెతికాడు. కానీ సీత జాడ మాత్రం తెలియలేదు. ఇక చూడవలసినది అంతఃపురం ఒకటే అనుకుని మెల్లగా ప్రాకుతూ అంతఃపురంలోకి ప్రవేశించాడు. అంతఃపురం మొత్తం వెతికి సీత కానరాక విసుగు చెంది ఒక చెట్టుపై కూర్చుని ఆలోచిస్తూ చుట్టూ కలయి చూశాడు. అతనికి కొంత దూరంలో ఒక తోట కనిపించగా, ఓహో అక్కడ చూడలేదు కదా అనుకుని చెట్లపై నుంచి గెంతుకుంటూ ఆ తోటలోకి చేరాడు హనుమంతుడు. ఒక చెట్టు నుండి మరో చెట్టుపైకి గెంతుకుంటూ తోట మధ్యకు చేరుచుండగా, జయీ భవ, దిగ్విజయీ భవ లంకేశ్వర అంటూ భటులు కాగడాలు పట్టుకుని తానున్న వైపుగా రావడం చూచి దట్టముగానున్న చెట్లు కొమ్మల మధ్య కూర్చుని ఏమి జరుగుతుందోనని చూడసాగాడు హనుమంతుడు. అదే సమయమున ఏవో మాటలు వినిపించగా క్రిందకు చూశాడు. రాక్షస స్త్రీల మధ్య కూర్చుని ఉన్న స్త్రీ దుఃఖంతో విలపిస్తూ ఉన్నది. ఆమె నోటి వంట రామ అనే పదం వెలువడుతున్నది. సందేహం లేదు, ఆమె సీతమ్మ తల్లి అని నిర్ధారణ చేసుకున్నాడు ఆంజనేయుడు. అంతలోనే రావణుడు ఆ చెట్టు క్రిందకే వచ్చాడు. సీతను ఉద్దేశించి, సీత, ఏమి ఆలోచించావు? అరణ్యాల్లో కందమూలాలు తింటూ ఇల్లు వాకిలి కోల్పోయి రాజ్యభ్రష్టుడైన రాముడు కావాలా? ఇంద్ర సౌఖ్యాలు కలిగించే నేను కావాలా అని మీసం మెలివేస్తూ అడిగాడు. ఛీ, దుర్మార్గుడా, భర్త ఇంట్లో లేనప్పుడు దొంగతనంగా తీసుకుని వచ్చావు కనుకనే బ్రతికి బయటపడ్డావు. నీవు బుద్ధి మార్చుకుని నన్ను నా భర్తకు అప్పగించు. ఆయన నిన్ను క్షమించి కరుణిస్తాడు. నీ భార్య మాంగల్యం నిలుపుకో. ఇంతకన్నా చెప్పవలసిందేమీ లేదు. అలా చేయకపోతే నా భర్త వచ్చి నిన్ను హతమార్చి నన్ను తీసుకుని వెళతాడు. ఇది మాత్రం నిజం. ఆవేశంతో కోపంతో అన్నది సీత. ఆ మాటలు రావణుడు ఎంతో కోపంతో, చాలించు నీ మాటలు. 14 లోకాలను గెలిచిన నన్ను ఆ మానవధముడు సంహరించడమా? అది జరగని పని. ఇంతకాలం నుండి రాలేనివాడు ఇప్పుడు ఎలా రాగలడు? అయినా మరికొంతకాలం గడువు ఇస్తున్నాను. ఈలోగా నీ మనసు మార్చుకో, లేదా బలవంతంగానైనా అంతఃపురానికి తీసుకుని వెళ్తాను అంటూ వెళ్ళిపోయాడు. సీతాదేవికి కాపలా ఉన్న రాక్షస స్త్రీలు కొంతసేపు ఆ మాటలు ఈ మాటలు చెప్పి సీతను భయపెట్టి అలాగే నిద్రలోనికి జారుకున్నారు. వెంటనే హనుమంతుడు మెల్లగా చెట్టు దిగి సీత వద్దకు వచ్చి, అమ్మా సీతమ్మ తల్లి, వందనములు అంటూ చేతులు జోడించి ఎదుట నిలిచాడు. వాడిపోయిన ముఖంతో శోకదేవతలా ఉన్న సీత హనుమంతుని మాటలకు త్రుళ్ళిపడి చూసింది. అది కూడా రాక్షసమాయేనని భావించి సమాధానమేమీ ఇవ్వలేదు. ఆంజనేయుడు అది గ్రహించి, అమ్మా, నేను శ్రీరాముని దూతను, వాయుపుత్రుడను అని పరిచయం చేసుకుని శ్రీరాముని పరిచయము ఆమెకు వివరించి, తల్లి, ఇదిగో శ్రీరామచంద్రుడు నీకు ఆనవాలుగా పంపిన అంగుళీయకము అని ఆ ఉంగరాన్ని సీతాదేవికి ఇచ్చాడు. సీతాదేవి ఆ ఉంగరమును చూచి శ్రీరాముని చూసినంతగా సంబరపడి అంతలోనే దుఃఖంతో తల్లడిల్లింది. కళ్ళ వెంట జలజలా నీటి బిందువులు రాలినవి. అది చూచి ఆంజనేయుడు, విచారించుకు తల్లి, త్వరలోనే నీ కష్టాలన్నీ తీరిపోతాయి. శ్రీరాముడు వచ్చి
రావణుణ్ణి హతమార్చి నిన్ను తీసుకుని వెళ్ళగలడు. అది ఆలస్యమవుతుందనిపిస్తే నీ ఆజ్ఞ అయితే నేను నిన్ను తీసుకుని వెళ్ళి తెల్లవారేలోగా శ్రీరాముని వద్దకు చేర్చగలను అని చెప్పాడు. అందుకు సీత ఆశ్చర్యపడుతూ అది సాధ్యం కాదు నాయనా అనగా, సందేహము వద్దు తల్లి అంటూ ఆంజనేయుడు తన విశ్వరూపమును చూపించాడు. అది చూసి సీతాదేవి ఆశ్చర్యపోతూ, నాయనా ఆంజనేయ, నీవు సమర్థుడవే అని నాకు ఇప్పుడు బోధపడింది. కానీ ఇలా చేస్తే లోకము శ్రీరాముడు చేతకానివాడని అంటుంది. చాటుగా వెళితే రావణునికి మనకు తేడా ఏముంటుంది? అందుకే శ్రీరామచంద్రుడు ఈ రాక్షసుణ్ణి యుద్ధంలో చంపి నన్ను తీసుకువెళ్ళడమే సరి అయిన పని. నా అవస్థను నా ప్రాణేశ్వరుడైన శ్రీరామచంద్రమూర్తికి చెప్పి తొందరలో రావణుని చెర నుంచి విడిపించమని ప్రార్థించానని చెప్పు అని తన శిరోమణి తీసి శ్రీరామునికిమ్మని ఆంజనేయునికిచ్చింది. దాన్ని తీసుకుని కండ్లకద్దుకుని లంకలో తన పరాక్రమం చూపుటకు ఆమె ఆజ్ఞ తీసుకుని రామనామ స్మరణ చేస్తూ అశోకవనం మధ్యకు వచ్చాడు.